ఒకరికొకరెవరు తోడుగా ఉంటారు, లేకపోతే సంసారాలు గడవాలి అనుకునేటువంటి దానికి కొరకు కాదు. కానీ దేవుడి యొక్క వివాహ వ్యవస్థను ఏర్పరిచినటువంటి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. అయితే ఆ ఉద్దేశాల్లో ప్రాముఖ్యమైనటువంటివి వివాహము ఘనముగా ఉండాలి అని అంటే, ఈ యొక్క వివాహములో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఏర్పాటులో ఆయన జారత్వమానికి కానీ, కల్మషానికి కానీ, వ్యభిచారానికి కానీ, ధనమునకు కానీ ప్రాధాన్యత లేనటువంటి యొక్క వివాహానికి దేవుని అక్కడ ఘనత ఉంటుందని చెప్పాడు. ప్రియమైన వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, వేటికి చోటు ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంటుంది. అందుకని బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా లవ్ మ్యారేజెస్ని అది ఎంకరేజ్ చేయదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ వివాహాల్లో చాలా వరకు లవ్ మ్యారేజెస్ ఉంటాయని. కాదు, అది ఎటువంటి పరిస్థితుల్లో బైబిల్ అలాగున ప్రపోజ్ చేయదు, అలాగున ఎంకరేజ్ చేయదని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటున్నట్టయితే ఒక విధంగా ఇంగ్లీష్ సామెతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. అంటే వివాహాలు ఎక్కడ సిద్ధపరచబడ్డాయి, ఎక్కడ వివాహాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఎవరి యొక్క దృష్టిలోకి ఆ యొక్క వివాహం వచ్చింది అని అంటే, దేవుడే వీరి యొక్క వివాహ విషయంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, దేవుడు తన చిత్తాన్ని అహరోనుకి, దేవుడు తన యొక్క చిత్తాన్ని నవేశ్రీకి బయలుపరిచి, వారు ఒకరిని ఒకరు ప్రేమించుకొని వివాహంలో జతపరచబడిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, ముందుగా ప్రేమించుకొని కాదు, వివాహం అయిన తర్వాత ప్రేమించాలి. ఈ దినాల్లో వివాహం కంటే ముందు ప్రేమిస్తున్నారు, వివాహం అయిపోయిన తర్వాత ప్రేమించడం లేదు. ఈ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు వివాహం కంటే ముందు ప్రేమిస్తున్నారు, వివాహం అయిన తర్వాత వదిలేస్తుంటున్నారు. కాదు, వివాహం కంటే ముందు ప్రేమ కాదు, వివాహము తర్వాత ప్రేమ అనేటువంటిది దేవుని గ్రంథం చాలా క్లియర్గా గుర్తు చేస్తూ ఉంటా ఉంది. వివాహము తర్వాత వారు ప్రేమను పంచుకోవడానికి వారికి ఒక వివాహము వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ యొక్క విషయంలో దేవుడు చాలా వీటికి చోటు ఉండకూడదు, వీటికి చోటు ఉంటే మరి ఎలాంటి సంతోషము ఉండదు అంటున్నాడు. ఒకటి మరి ఆయన జ్ఞాపకం చేశాడు, దేవుని యొక్క వాక్యంలోనే ఆయన చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో అన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అనంటే పానపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వారి యొక్క మనస్సుల్లో ఎలాంటి కల్మషము లేనటువంటి యొక్క హృదయములో వారు జతపరచబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది, వివాహము వేశ్యాసంగులకు కాదు. సో వేశ్య మనసు ఉండేటువంటి వారికి వివాహము అవసరత లేదు. రెండోది, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడోది, ధనాపేక్ష అనేటువంటిది వివాహములో చోటు లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చూసినట్టయితే నేను ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయడానికి నేను జ్ఞాపకం చేస్తాను, త్వరగా జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే సమయం లేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒక వివాహం జరుగుతుంది. అదెవరంటే ఆదాము హవ్వల వివాహం. ఆదాము నిద్రలేచి కళ్ళు తెరిచేటప్పటికి ఏమైంది? తన ఎదుటిగా పెళ్లి చేసుకోబోయేటువంటి పెళ్లి కుమార్తె రెడీగా ఉంది. ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు. ఆదాము కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా ఒక పెళ్లి కుమార్తెను పెట్టాడు దేవుడు. ఈమె నీ భార్య అన్నాడంతే. ఈయన కూడా అన్నాడు, నరుల్లో నుండి ఆమె తీయబడింది కనుక నారి అనబడుతుంది, ఆమె నా యొక్క శరీరంలో ఒక భాగమే అని ఆదాము కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే జ్ఞాపకం చేసుకోండి, ఆదికాండం 29వ అధ్యాయంలో యాకోబు నిద్రలేచి చూశాడు. చూస్తే ఏమర్థమైంది? తాను చేసుకోవాలనుకున్న పెళ్లి కుమార్తె కాదని ఆశ్చర్యపోయినాడు. మరే నేను వేరే అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను, 7 ఏళ్ళు కొలువు చేశాను, కానీ తెల్లారి లేచి చూసేటప్పటికి, నిద్రలేసి చూసేటప్పటికి వేరే అమ్మాయి కనపడతా ఉంది. ఎవరు? లేయా. దేవుని చేత సిద్ధపరచబడినటువంటి భార్య లేయా కనుక ఆ యొక్క లేయాలో నుంచి దేవుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క సంతానాన్ని తీసుకొని వచ్చి యూదాగోత్రముల నుండి తానే ఈ లోకంలో జన్మించి మానవుల రక్షణ కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన గొప్ప శిలువ కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు ప్రేమించినటువంటి రాహేల్లో నుంచి యేసుప్రభు వారు రాలే, దేవుడు సిద్ధపరిచిన లేయాలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు లేయాలో నుంచి దేవుడు తీసుకువచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
నిద్ర లేచేటప్పటికీ యాకోబు, నువ్వు సిద్ధపరచుకున్న వాళ్ళు నీ భార్య కాదు, నేను సిద్ధపరిచిన వాళ్ళు నీ భార్య అని చెప్పాడు బైబిల్ ఏం చెప్తుంటుందో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాను. మూడోది, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక ఆయన నిద్రలేచాడు. ఎందుకు నిద్రలేచాడు? కాళ్ళు సాస్తే కాళ్ళకు ఒకరు తగిలినారు. అరే బాబు, ఎవరో కాళ్ళకు తగులుతున్నారా అని లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే ఎదురుగా ఒక ఆమె ఉంది. ఎవరామె? బోయాజు కొరకై సిద్ధపరిచినటువంటి రూతు అనేటువంటి పెళ్లి కుమార్తె. వీళ్ళందరినీ నిద్రలేసేటప్పటికి దేవుడు సిద్ధపరిచినటువంటి యొక్క పెళ్లి కుమార్తెలు ఎవరు సిద్ధపరిచారంటే దేవుడు సిద్ధపరిచాడు. ప్రేమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మానవుని కొరకై వివాహంలో భార్యను సిద్ధపరిచేవాడు దేవుడు అని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. 4వది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒక ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండి ఆయన లేచి చూశాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండి లేచి చూస్తే అక్కడి నుంచి ఒంటి మీద ఒక ఆమె వస్తూ ఉంది. ఎవరామె చెప్పండి? దీపికా, పెళ్లి కుమార్తె. ప్రార్థన చేసుకుంటా ఉండి కళ్ళు తెరిచి చూస్తేనే ఎదురుగా కనపడతా ఉంది. ఎవరు? ఈమె నా కొరకై సిద్ధపరిచిన పెళ్లి కుమార్తె. ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తుంటుంది, పెళ్లి కుమార్తెలను దేవుడు సిద్ధపరుస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని పెళ్లి కుమారుని కొరకు. ఎందుకంటే మొట్టమొదట పెళ్లి చేసినటువంటి ఆయన దేవుడే కనుక ఆదాముకు దేవుడు సిద్ధపరచడం మాత్రమే కాదు, మానవ జాతికి యావత్తుకి కూడా దేవుడు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి పెళ్లిని జరిగించాలని తీర్మానం చేసినటువంటి వాడు దేవుడే. కాబట్టి నేనే జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఎవరికైనా సరే జతపరచబడుతున్న ఈ బిడ్డలిద్దరూ కూడా నేను తలస్తూ ఉంటా ఉన్నాను. మరి అహరోను కానీ నవేశ్వరి కానీ వీళ్ళిద్దరు కూడా, దేవా మరి నా కొరకే పెళ్లి భర్తగా సిద్ధపరిచినటువంటి వారు ఎవరని నవేశ్వరి ప్రార్థన చేసి ఉంటుందని, అలాగే నా కొరకే పెళ్లి భార్యగా సిద్ధపరచబడినటువంటి వారు ఎవరని అహరోను ప్రార్థన చేసి ఉంటుండగా, వారి కుటుంబాలు ప్రార్థన చేసి ఉంటుండగా వీరు సిద్ధపరచబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి వారు అలాగున దేవుని చేత సిద్ధపరచబడి ఈ దినమున వారు ఇక్కడ సిద్ధపరచబడి ఇక్కడ కూర్చొని ఉంటే వారి వివాహం వ్యవస్థ గురించి ఆలోచించి ఆయన పెళ్లి చేసిన ఆయన. ఎవరైనా పెళ్లి చేసింది? దేవుడే వారి యొక్క వివాహాన్ని చక్కబరుస్తాడు. దేవుడే వారి వివాహాన్ని కొనసాగింపజేస్తాడు. దేవుడే వారి యొక్క వివాహాన్ని జీవితకాల పర్యంతము కొనసాగేటట్టుగా చేస్తాడు. ఎందుకు అనంటే ఈనాడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏమైపోయింది చెప్పండి? ఒక అవస్థగా మారిపోయింది. వ్యవస్థగా లేదది ఒక అవస్థగా మారిపోయింది. ఎన్ని అవస్థలో పెళ్లి చేసిన వాళ్ళకి ఎన్ని అవస్థలో, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎన్ని అవస్థలో. అది వ్యవస్థగా లేదది ఇప్పుడు అవస్థగా ఉంది. చేసుకున్న వాళ్ళు అవస్థలు పడుతున్నారు. ఎందుకు చేసుకుంటేరా బాబు పెళ్ళి అని. చేసిన వాళ్ళు అనుకుంటున్నారు పెళ్ళి చేయకపోయింటే బాగుండరా బాబు అని. వ్యవస్థ ఒక అవస్థగా మారిపోవడానికి అర్థమైందా? ఈ కుటుంబ వ్యవస్థ దీనావస్థలోకి మారిపోవడానికి కారణం ఏమిటి అనంటే ఒక చక్కని కుటుంబము కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి అప్పగించుకోకపోవడం, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకపోవడం, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకపోవడం, దేవునికి భయపడకపోవడం, దేవుని గురించినటువంటి వాక్యానికి ఆ విషయాల్లో చోటు లేకపోవడానికి గురించి జీవితకాలం అంతా కూడా మా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటున్నాయి. లేవని చెప్పడం లేదు. వివాహ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కారణం ఏంటంటే వివాహ వ్యవస్థను పాడు చేయాలనుకునేటువంటి ఒక దుర్మార్గుడి లోకంలో ఉన్నాడు. వాడు సాతాను. వాడు ఎప్పుడు కూడా వాడు పాడు చేయాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి. అయితే దేవుడు మరొక వివాహాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన చూపించాడు. ఆ వివాహానికి తానే స్వయంగా మరి అటెండ్ అయ్యాడు. వివాహ వ్యవస్థలో ఉండేటువంటి ఆ యొక్క అవస్థని ఆయన తొలగించి ఆ వివాహం చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మొట్టమొదటిగా వివాహ ప్రారంభంలోనే మీ యొక్క వివాహంలో ఎలాంటి అవస్థలు లేకుండా నెమ్మదిగా మీరు ప్రశాంతంగా జీవితకాల పర్యంతం. ఎందుకంటే వివాహము అనేటువంటిది దీని పరిమితి ఎంత అంటే జీవితకాలం. మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే దానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది, దానికి లైఫ్ టైం.
కానీ వివాహ వ్యవస్థకి ఎంత ఉంది టైం అంటే వారి జీవితకాలం మట్టుకు ఎక్కడే కానీ వారు మరి పొరపడడానికి వీల్లేదు, లేకపోతే తొందరపడడానికి వీల్లేదు, లేకపోతే చేసుకున్న దాని గురించి అయ్యో అనుకోవాల్సినటువంటి అవసరత లేదు. వారు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకై నిలబడవలసిన అవసరత ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క మరి ఈ దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క వ్యవస్థ చక్కగా, కుటుంబ వ్యవస్థ చక్కగా నిలబడాలి అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ కుటుంబ వ్యవస్థ నిలబడడానికి ఆయన ఏం అవసరమో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయవలెను. కాబట్టి వివాహ వ్యవస్థను నిలబెట్టుకోవాల్సింది జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అహరోను కానీ నవేశ్రీ కానీ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అమ్మ నవేశ్రీ, మీరిద్దరి యొక్క ప్రార్థనా జీవితానికి నువ్వు ఆటంకంగా ఉండరాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయ్యా అహరోను, ఒకవేళ పొరపాటు చేయొచ్చునేమో కానీ నువ్వు జ్ఞానము చొప్పున ఆ యొక్క కాపురాన్ని చక్కబెట్టడానికి అవసరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మీరిద్దరూ కలిగి ఉండాలి అని దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా జీవితకాల పర్యంతం మట్టుకు, అంటే ఈ దినము నుండి వారి జీవితాన్ని ముగించేంత వరకు కూడా ఉదయ సాయంకాలాల్లో వారి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అయితే కుటుంబ ప్రార్థనకి చాలా ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయితే ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఈ వచ్చే ఆటంకాలని ప్రార్థన ఆగిపోకుండా ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎవరు అని చెప్తున్నా అంటే అహరోన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒకవేళ ఎందుకు అంటే అహరోన్ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలా అని అనుకోవచ్చు. నేను చెప్తాను ఎందుకు కారణమో. అహరోనే ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలా, మరి ఆమె ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోకూడదు అని కదా. దేవుడు మరి ఆ అహరోన్ను తయారు చేసినప్పుడు దేంతో తయారు చేశాడు? మట్టితో. ఈమెను తయారు చేసినప్పుడు దేంతో తయారు చేశాడు? అందుకని ఈమె చాలా గట్టిగా ఉంటుంది. ఈమె చాలా గట్టిగా నీళ్ళుకొని ఉంటుంది. కాబట్టి ఆయనే కొంచెం తగ్గి జ్ఞానంగా కాపురం చేసి పొద్దున్నే వెళ్ళి, అమ్మ పర్వాలేదు, రాత్రి జరిగిపోయినాయి, పొరపాటు అయిపోయిందిలే, కాబట్టి పొద్దున్నే లేచి కుటుంబ ప్రార్థన చేసుకోవాలా అని ఇనిషియేటివ్ చేయాల్సింది ఎవరంటే ఆయనే. ఈనాడు మీరు బిగుసుకుంటే అయిపోతారు, మీరు బిగుసుకోకండి. సో అలాగున మరి కుటుంబ వ్యవస్థలో చక్కగా కొనసాగడానికి పురుషుడు ఇనిషియేటివ్ తీసుకోవాలా అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటాం. పురుషుడు ఇనిషియేటివ్ తీసుకోవాలా, ప్రార్థనలు చక్కగా జరిగించాలా, ఉదయ సాయంకాలాల్లో చక్కగా ప్రార్థన చేసేటువంటి యొక్క అలవాటు వారి యొక్క కుటుంబాన్ని చక్కగా నిలబెట్టి ఆ యొక్క కుటుంబం కట్టబడడానికి కారణమవుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మొట్టమొదటిగా వారి జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అందుకనే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనములో సొలొమోను, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే సొలొమోను యొక్క మాట రాయడానికి ఏ విధంగా అయినా కూడా అర్హుడే. కాబట్టి అందుకని ఆయన మాట రాశాడు. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని సొలొమోను రాశాడు. అంటే నేను తెలివి తక్కువగా ఏం చేశానంటే 1000 మందిని పెళ్లి చేసుకొని ఏమైపోయినాను, నా కొంపకు నేనే నిప్పు పెట్టుకున్నాను. సొలొమోను కొంపకి ఎవరు నిప్పు పెట్టుకున్నారు అంటే సొలొమోనే కొంపకు నిప్పు పెట్టుకున్నాడు. ఎందుకు? 1000 మందిని పెళ్లి చేసుకొని జ్ఞానము లేకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, తెలివి తక్కువగా ప్రవర్తించాను, ఆలోచన లేకుండా ప్రవర్తించాను. నా సంసారం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, పిల్లలు చెడిపోయినారు, రాజ్యం పాడైపోయింది. చివరి దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చినాను. నా తర్వాత రాజ్యం 2గా చీలిపోవడానికి కారణం నేనే అయ్యాను. నేను ఒక విగ్రహారాధికుడిని అయిపోవడానికి కారణం నా భార్యలే. కాబట్టి ఇంతటికీ కారణం ఏంటంటే నేను జ్ఞానము చొప్పున సంసారము చేయలే. దాని ఫలితంగా
జ్ఞానము చొప్పున కాపురము చేసేటువంటి ఆ యొక్క కాపురం ఎట్టుంటుంది అంటే 7 స్తంభాల మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది అన్నాడు. 7 స్తంభాల మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది. ఆ ఇల్లు చాలా పునాది గట్టిగా ఉంటుంది. ఆ ఇల్లు పడిపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి జ్ఞానము అనేటువంటి ఆ యొక్క పునాది మీద మన సంసారాన్ని కట్టుకోవాలా, కుటుంబాన్ని కట్టుకోవాలా. నేను ఆ పని చేయలేదు. ఎవరా జ్ఞానము? 1 కొరింథీ 1:31 ప్రకారము ఆ జ్ఞానం ఎవరనగా యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ యేసుక్రీస్తు వారు ఎవరనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ప్రేమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకొని కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు వారిని ఎరగని వారు ఉంటే మీకు ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడైనటువంటి దేవుడు మానవుల యొక్క పాపము నుండి మానవుని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చినటువంటి దేవుడు. మానవుడు 2 రకాల పాపములో చిక్కుబడి ఉన్నాడు, బందీ అయిపోయి ఉంటున్నాడు. పాపములో నుండి బయటికి రాలేనటువంటి మరి అతి భయంకరమైనటువంటి హీన స్థితిలో మానవుడు చిక్కుబడిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకటి మానవుని యొక్క జీవితాన్ని పట్టుకున్నది ఒకటి ఏంటంటే జన్మ పాపం. తన జన్మలోని పాపాన్ని కలిగి ఉండి మానవుడు జన్మిస్తూ ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనంలో మరి కీర్తనాకారుడు దావీదు అంటూ ఉన్నాడు, నా తల్లి గర్భంలో నుండి నేను పాపములోనే ఉద్భవించిన వాడను అని. కాబట్టి పాపములోనే మానవుడు జన్మిస్తూ ఉన్నాడు. అందుకనే మానవుని యొక్క స్వభావం పాపం. మానవుడు పాపము చేస్తున్నాడు కాబట్టి పాపి కాలేదు. మానవుని యొక్క స్వభావం పాప స్వభావం కనుక మానవుడు పాపం చేస్తున్నాడు. పాము కాటేస్తుంది, ఎందుకు అంటే అది వీలు చిక్కక లేకపోతే ఇరుకుల పరిస్థితుల్లో ఇబ్బంది పడింది కాబట్టి అది పాము కరుస్తుంది అనుకుంటారు చాలామంది. దానికి వీలు దొరకొచ్చి పాము కరుస్తుందని. వీలు దొరక కాదు, నువ్వు పాలు పోసి పెంచినా కానీ ఆ పాము కరుస్తుంది. నువ్వు ప్రతిరోజు దాన్ని బుధం మీద చేసుకొని తిప్పినా కానీ అది పాము కరుస్తుంది, ఎందుకంటే దాని స్వభావం అది. అట్లాగే మానవుని యొక్క స్వభావం ఏంటంటే పాపం చేయడం. కాబట్టి పాపం చేయడము అనేటువంటిది మానవుని యొక్క అలవాటుగా స్వభావంగా మారి మానవుడు పాపములో ఉన్నాడు. పాపములో ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని ఏమాత్రమూ చేరుకోలేడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని చేరుకోవడానికి మానవునికి ఒకటే ఒక మార్గం. ఏ మార్గం అంటే పాపము లేకుండా దేవుని సమీపించడం. పాపము లేకుండా మానవుడు సమీపించడానికి మానవుడు జీవితకాలం అంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మన చరిత్ర అంతా చెప్తుంది, నేను పాపము చెయ్యని వాడు ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కడు కూడా పాపం చేసే ఉన్నాడు, పాపంలోనే ఉన్నారు. కాబట్టి పాపోహం పాప సంభవామి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే ఉంటా ఉన్నారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సర్వలోకములో ఉండేటువంటి మానవులందరూ వారి యొక్క పాపము రక్తము చేత పరిహరించబడాలా. ఆ రక్తము పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి ఆ రక్తాన్ని చిందించవలసిన అవసరత ఉన్నదని మన వేద గ్రంథాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా నేను ఒకప్పుడు 1973-74 ప్రాంతాల్లో నేను తెలుసుకోవడానికి కారణం ఈ యొక్క శ్లోకమే. కాబట్టి దశావతారాల్లో ఏ అవతారంలో కూడా మరి ఈ రక్తాన్ని చిందించినటువంటి వాడు లేడు. ఆ రక్తము చిందించిన వాడు ఫైనల్గా చూస్తే బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. మానవుల యొక్క పాపము నిమిత్తమై శిలువ మీద తన ప్రాణములను అర్పించి ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తంలో మానవునికి పాప క్షమాపణ ఉందని బైబిల్ జ్ఞాపకం చేయబడాన్ని బట్టి యేసుక్రీస్తు రక్షకుడని నమ్మడానికి కారణమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కూర్చున్న వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి, ఈ రక్షకుడైన దేవుడే ఈ ఆదికి మూలం, ఈ సృష్టికి మూలం, ఈ సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయనే. యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాడు కాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మరి యోహాను సువార్త 1:1 మనం చదువుతాం. అంటే అర్థం ఏంటంటే ఆది యందు ఉన్నటువంటి దేవుడు వాక్య స్వరూపంలో ఉన్నాడు. ఆ వాక్య స్వరూపంలో ఉన్నటువంటి దేవుడే ఆయన దేవుడు. ఆయన 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అని యోహాను సువార్త 1:14 రాయబడింది. అంటే ఆ వాక్యమే శరీరధారి ధరించుకొని శరీరాన్ని అమర్చుకొని, మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-14 మనం చదివితే 10వ వచనం కూడా చదివితే కూడా ఏ రాయబడిందంటే, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని రాయబడింది. కాబట్టి ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోండి, ఆ శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఆయన లోకానికి వచ్చాడు. అలాగున మానవుని యొక్క రక్షణ కొరకై ఈ సృష్టి యావత్తును కలగజేసిన దేవుడు తానే మన పాపాలని ఆయన మీద వేసుకొని, మన శిక్ష ఆయన భరించి, మరి మనం పొందాల్సినటువంటి వేదన ఆయన అనుభవించి, శిలువ మీద మన కొరకే రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి, ఏదైనా మనం ఈ క్రీస్తు యేసులోనికి నీవు వచ్చినట్టయితే, యేసు ప్రభువుని రక్షకుడిగా నీవు అంగీకరించినట్టయితే, ఆయన రక్తము చేత విమోచించబడిన తన స్వరక్తము చేత సంపాదించిన సంఘము అని అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన ప్రకారము నీవు సంఘములోనికి వస్తే, దేవుడు యేసు క్రీస్తు నందు అనగా, మరి మన జ్ఞాపకం చేసుకుంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 14వ వచనంలో యేసు క్రీస్తు నందు అని రాయబడింది. అలాగే 16వ వచనంలో క్రీస్తు నందు అని రాయబడింది. యేసు నందు క్రీస్తు నందు ఉండేటువంటిది శరీరం. ఆయన శిరస్సుగా ఉన్నాడు, సంఘము శరీరంగా ఉంది. కాబట్టి సంఘములోనికి నీవు వచ్చినట్టయితే నీవు రక్షణ పొంది దేవునితో కూడా సదాకాలము యుగములు ఉండేటువంటి రాజ్యానికి నువ్వు పాత్రుడవుతావు.